హెల్లో దోస్తులు, మా ఆయన ఇక్కడ ఎటకారంగా ఎందుకబ్బా ఏడుస్తానో నేను ఏం అనలేదు కదా అని అంటాడు ఉల్లిగడ్డలు కోస్తా అంటే. ఇక నేను కర్రీ ప్రిపేర్ చేసే లోపు వాళ్ళ డాడీతో కూర్చొని టామ్ అండ్ జెర్రీ చూస్తాను చూడండి ఆర్యన్. ఈ రోజు లంచ్ కి అయితే ఎగ్ పొడ చేస్తాను. అదేంటో ఈ రెసిపీ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కుదురుతుంది. మా ఇంట్లో అయితే ఫాస్ట్ అండ్ టేస్టీగా చేసేవి ఎగ్ రెసిపీసే ఉంటాయి. ఎగ్ ని ఎక్కువ ఉడకనివ్వకుండా ఇట్లా మంచిగా మ్యాష్ చేసుకుంటేనే బాగుంటది టేస్ట్. అండ్ దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటది. ఇక చిన్నుకైతే టిఫిన్ కట్టలేదని చెప్పి కడుతున్నా. ఈ మధ్య ఆర్యన్ అయితే నైట్ పూట పడుకోవట్లేడు, పొద్దున లేట్ అయిపోయింది టిఫిన్ కట్టడం చిన్నుకి. కర్రీలో ఈ మధ్య కారం ఉన్న పచ్చిమిర్చి తక్కువ వేస్తానా ఆర్యన్ తింటాడు కాబట్టి. ఇక రాజ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చినప్పుడు టిఫిన్ తీసుకోపోదామని తీసుకోపోతా అంటే వాళ్ళ డాడీ వెనకాల ఎట్లు ఉరుకుతాడు చూడండి ఆర్యన్. వాళ్ళ అన్నయ్యకి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి వస్తాడంట. బైక్ అంటే ఎంత ఆనందమో. ఇక మా వాళ్ళు చూడండి నా మీద అభిమానంతో అంజురాజ్ బ్లాగ్స్ అని వేయించుకున్నారు బైక్ పైన. ఇక ఆర్యన్ ని హాయ్ చెప్పు నాని అంటే చెప్తలేడు చూడండి ఎట్లా మూతి తిప్పుకుంటాడో. మరి మీకు ఎగ్ ని కర్రీ లాగా వండితే ఇష్టమా, పొడి చేస్తే ఇష్టమా?